ఆలకించట్లేదంటే చూడమ్మా, కొత్తగా కాపురానికి వచ్చిన కొత్త కోడలివి, మా ఎన్న కూతురివి, నా రక్త సంబంధివి. నేను ఏడు కోర తెచ్చిన నా ఏడో కోడలు, నా మెచ్చిన మేన భాగ్యము, నా గెండి, నా దుబ్బ, నా చక్కెర, నా మిఠాయి, నా లవంగము, నా చెక్క, నా మొగ్గ అన్ని నువ్వే కదా. నా మాట వింటావు కదా. అలాగే వింటాను. చూడమ్మా, ఈ ఊరు ఆడలు ఎట్లంటే అత్త మాట కోడలికి, కోడలు మాట కట్ట చెప్పేస్తే కాపురాలు కూర్చోట్లేదు. ఈ ఊరు ఆడోళ్ళ కట్ట బాడకో సంసారం చేద్దామా, లేకుండా ఉంటే కలిసి మెలిసి కాపురం చేద్దామా. కలిసి మెలిసి కాపురాలు చేద్దాం. నన్ను చూస్తే బంగార. మీ కోడళ్ళ కట్ట కాదు. మీ కోడళ్ళకి ఎట్లా అద్దు పొద్దులు పెట్టుకోవాలో నా కళ్ళు చూసి నేర్చుకోండి. అసలు అత్తగారు సరిగా ఉంటాయి కదా ఈ ఊర్లో. నా మాట వింటావు కదా. చూడమ్మా, నువ్వు చేయాల్సిన పని ఏమీ లేదు. నీ నెత్తిన ఉండే నామముదురు చేసి నీ గోవిందని వాక్యం గొంతున మరిసి మన ఇంటెలుపు దేవుడు ఆ నందీశ్వరుడు, మూడు నేత్రాల గల ముక్కటీశ్వరుడు, అర్ధనారీశ్వరుడు, ఆ గంగాధరుడు, ఆ సాంబశివుడు, మన శివుని దేవుని తెలుసుకొని చూడి నా నెత్తిన ఎట్లుండే అడ్డరేఖల తెల్లగా దగదగదగంట మెరుస్తాండి. ఆ విభూ తీసి నీ నెత్తిన పెట్టుకో. అంతే, నేను చెప్పినట్లు పలుకుతావు కదా. నేను విభూద నామలో పెట్టలేనత్త